కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్. మరో వివాదంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుడిపై సిబ్బంది దాడి. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు పాల్గొన్న మంత్రి లోకేష్. సార్లంకపల్లె గ్రామం అగ్నికి ఆహుతి కావడంపై జగన్ దిగ్భ్రాంతి. తెలుగు రాష్ట్రాల మధ్య వైసీపీ బీఆర్ఎస్ చిచ్చు పెడుతోంది అంటూ పట్టాభిరామ్ ఫైర్. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాలపై మనకున్న మమకారాన్ని ప్రతిబింబించే మహత్తర పర్వదినమని ఆయన తెలిపారు. పండుగలు అందరి జీవితాల్లో శాంతి, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా నా అక్క చెల్లెమ్మలు, అన్న చెమ్మలు, అన్న తమ్ముళ్ళు, అవ్వ తాతలు అందరికీ కూడా ఈ సంక్రాంతి వేళ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కన్నా తల్లిదండ్రులు బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి ఉద్యోగుల జీతంలో 10% కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా త్వరలో ఒక ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వృద్ధులైన తల్లిదండ్రులు తమ పిల్లలపై చేసే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాజస్థాన్లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. బికనీర్ జిల్లాలో కళాశాలలకు వెళ్తున్న యువతిని అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన 6 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 6న యువతి కళాశాలకు వెళుతుండగా 2 యువకులు ఆమెను అడ్డగించి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం కదులుతున్న కారులో ఆమెపై కొన్ని గంటల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కారు ఒక గ్రామంలోనికి ప్రవేశించగా స్థానికులకు అనుమానం వచ్చి కారును ఆపి తనిఖీ చేశారు. దాంతో యువతిని కారులో నుంచి తోసేసి యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. విజయవాడలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి దుర్గా గుడిలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. కనకదుర్గా నగర్ పార్కింగ్ వద్ద భక్తుడిపై
దుర్గాగుడి సెక్యూరిటీ పార్కింగ్ సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. కారు పార్కింగ్ విషయంలో భక్తుడికి సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది విచక్షణ కోల్పోయి భక్తుడిపై చేయి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ గిరిజన గ్రామంలో 38 పూరిళ్లు దగ్ధం కావడం కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షణాల్లో ఊరంతా భస్మీపటలం కావడం విచారకరమని అన్నారు. బాధితులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా నిలవాలని, వారికి వసతి ఆహారం అందించాలని సూచించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని, కొత్త ఇల్లు మంజూరు చేయాలని తెలిపారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చేంత వరకు వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. వస్తున్నారు అంతా ఇంటిమేషన్ ఇచ్చాము. నొక్క ఒక్కోసేపు ఏంట్రా ఒక్క ఇల్లు కూడా కలిసిన కంచెలు ఏం లేవండి. సార్ చూపించుతాము అయ్యా మొత్తం లేవండి. పడిపోద్దు లోపల దూరం కూడా ఇంకా వస్తున్నారు అన్ని లోపల సార్ చూపించుతాము. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నాయని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల అధికారిక పత్రికలైన సాక్షి, నమస్తే తెలంగాణ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని పట్టాభిరామ్ ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలోనూ ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని పట్టాభి ఆరోపించారు. రకంగా ప్రజల్ని రెచ్చగొట్టాలి అని చెప్పి రెండు పత్రికలు, రెండు పార్టీలు, రెండు కుటుంబాలు కలిసి ఇక్కడ చూడండి. అక్కడ నమస్తే తెలంగాణ హెడ్లైన్ ఏంటి? హరీష్ రావు గారు రాయలసీమను ఆపింది మేమే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేమే ఆపామని చెప్పి అక్కడ హరీష్ రావు గారు మాట్లాడతారు. ఇక్కడేమో సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి. ఏదో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్టు
సాక్షి దినపత్రికలో రాస్తారు. కానీ అక్కడ వీళ్ళ మిత్రుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పత్రికలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమే అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆప్తులు, మీకు కావలసినటువంటి వ్యక్తులు, మీ సన్నిహితులు, మీరు గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు అక్కడ ఏం చెప్తా ఉన్నారు సార్? రాయలసీమ ఎత్తిపోతలు మేమే ఆపామంటున్నారు సార్. మరి వాళ్ళని ప్రశ్నించకుండా, వాళ్ళని నిలదీయకుండా ఈ హెడ్ లైన్లు ఏంటి సార్? ఈ హెడ్ లైన్లు ఏంటి అంటే మ్యాచ్ ఫిక్సింగ్. ఫోన్ చేసి అన్న నువ్వు నీ డ్రామా నువ్వు ఆడన్నా, ఇక్కడ నా డ్రామా నేను ఆడతాను, అక్కడ నువ్వు రెచ్చగొట్టు, ఇక్కడ నేను రెచ్చగొడతా. మన ఇద్దరికి చెరొక మీడియా సంస్థ ఉంది కదా, చెరొక ఛానల్ ఉంది, చెరొక పత్రిక ఉంది. నీ గేమ్ నువ్వు ప్లే చేయి, నా గేమ్ నేను ప్లే చేస్తా, మొత్తాన్ని రెచ్చగొడదాం, రెండు రాష్ట్రాల ప్రజలు తన్నుకునేటట్టు చేద్దాం, ఒక యుద్ధ వాతావరణం సృష్టించుదాం, మన రాజకీయ పబ్బం మనం గడుపుదాం. ఇదే కదా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. క్రీడా పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీఎం చంద్రబాబు భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఆమె జరుపుకోమని మధ్యలో ఇచ్చే ఒక ఆమె జరుపుకోమని. ఇచ్చారు బాగా ఇచ్చారు ఇచ్చావు కదా బాగుందమ్మా. నమస్కారం. ఇచ్చావు కదా నమస్కారం. సార్ సార్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తదుపరి దర్యాప్తు పరిధిని కేవలం 2 వ్యక్తులకు మాత్రమే పరిమితం చేస్తూ హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు నిర్ణయం తాము లేవనెత్తిన అంశాలకు సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు.